వన్ వర్డ్ లేదు. రాజమౌళి సార్ అయితే ఎపిక్ ఎపిక్ అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఎలా ఉన్నాడు ప్రభాస్ ఇప్పుడు? చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. 3 hours 45 minutes కదా, అంటే ఒకేసారి చూడడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. రాజమౌళి ఇంటర్వ్యూ ఆయన చెప్పింది అనిషా కానీ సినిమా అంత చెప్పిండు ఆయన. రికార్డులు తిరిగి రాస్తుంది పక్క బాగుంది. చాలా అప్పుడులాగా కంటే ఇప్పుడు కొత్తగా కలరింగ్ కూడా చాలా బాగుంది. సో 4 hours మొత్తం చూసారు కదా, ఇప్పుడు కలిపి చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కానీ టైం చాలా ఎక్కువ అనిపించింది, కానీ రెండుగా వాటి కలిపిన తర్వాత బాగుంది. ఏంటంటే సాంగ్స్ కొంచెం లేవని బాధ, అంతే. చాలా బాగుందండి. ఓవరాల్ అంటే 1 2 చూసినప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎపిక్ చూసినప్పుడు ఎలా అనిపించింది? 1 2 కంటే ఎపిక్స్ చూసారే బాగుందండి. ఎందుకంటే 2 పార్ట్స్ కలిపారు కాబట్టి బాగుంది. ఏ సీన్స్ యాడ్ చేశారు? సీన్స్ ఏమి యాడ్ చేయలేదు, కానీ ఒకటి మన సత్యరాజ్ గారిది చిన్న వాయిస్ది యాడ్ చేశారు అంతే. ఒక 1 minute అంతే. ఇంకేం చేంజెస్ చేయలేదు, ఏం లేదు అంతే. హౌస్ ద ఎపిక్ ఎక్స్పీరియన్స్ టు యూ? కలర్ గ్రేడింగ్ ఇట్లా అంతా బాగా అనిపించింది బ్రో. కాకపోతే కొన్ని సాంగ్స్ అనేది ట్రిమ్ చేశారు. ప్రభాస్ అన్న కోసం ఒకసారి పోవచ్చు. రికార్డులు తిరిగి రాస్తుంది పక్క. ఏమైనా యాడ్ చేశారు? ఒక సీన్ యాడ్ చేశారు అంతే. ఒక సీన్ మించి అంతకు మించింది ఏం లేదు. బట్ సెకండ్ హాఫ్లో యాడ్ చేశారు. సో ఇప్పుడు మీరు మొత్తం ఎపిక్ 3 hours 45 minutes చూసారు కదా, అవును. ఫస్ట్ పార్ట్ బాగా అనిపించిందా, సెకండ్ పార్ట్ బాగా? సెకండ్ పార్టే బాగా అనిపించింది. అవునవును. ఏ సీన్స్ రీక్రియేట్ చేశారు థియేటర్లో? రీక్రియేట్ మన బాహుబలి ఇక్కడ కొంచెం తక్కువ చేశారు, కానీ మన వేరే దగ్గర అయితే చాలా బాగుంటుంది. చాలా అప్పుడులాగా కంటే ఇప్పుడు కొత్తగా కలరింగ్ కూడా చాలా బాగుంది. సో 4 hours మొత్తం చూసారు కదా, ఇప్పుడు కలిపి చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కానీ టైం చాలా ఎక్కువ అనిపించింది, కానీ రెండుగా వాటి కలిపిన తర్వాత బాగుంది. ఏంటంటే సాంగ్స్ కొంచెం లేవని బాధ, అంతే. చాలా బాగుందండి. ఓవరాల్ అంటే 1 2 చూసినప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎపిక్ చూసినప్పుడు ఎలా అనిపించింది? 1 2 కంటే ఎపిక్స్ చూసారే బాగుందండి. ఎందుకంటే 2 పార్ట్స్ కలిపారు కాబట్టి బాగుంది. ఏ సీన్స్ యాడ్ చేశారు? సీన్స్ ఏమి యాడ్ చేయలేదు, కానీ ఒకటి మన సత్యరాజ్ గారిది చిన్న వాయిస్ది యాడ్ చేశారు అంతే. ఒక 1 minute అంతే. ఇంకేం చేంజెస్ చేయలేదు, ఏం లేదు అంతే. రాజమౌళి చెప్పాడు ఒకసారి యూట్యూబ్లో ఇట్లా ట్రిమ్ చేస్తానని, అది యాడ్ చేశాడు. చాలా సో అంటే ఇప్పుడు 4 hours కలిపి మొత్తం చూడడం ఎలా అనిపించింది? అంటే కొద్దిగా బాగా పెద్దగా అనిపించింది, కానీ ఇట్స్ నైస్. ఒక సీన్ యాడ్ చేశారు. ఒక సీనేనా? ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ యాడ్ చేశారు. అదేం లేదండి. యానిమేషన్ రిలీజ్ చేశారు, బాగుంది. ఇప్పుడు 4 hours చూడడం ఎలా అనిపించింది మీకు సినిమా? 4 hours లాగా లేదు, అంటే ఇంకా 4 hours ఉన్నా కానీ చూడబుద్ధి అవుతుంది అనమాట. బాగుంది, అన్ని బాగున్నాయి. సపరేట్ బాగుంది, క్లబ్ చేసింది కూడా బాగుంది. మొత్తం ఏం తీయలేదు, కొద్దిగా తీసారనమాట. అంటే స్టోరీకి ఎంతవరకు కావాలో అంత తీసేశారు. ఎపిక్ ఇప్పుడు చూడటం వర్తి అనుకోవచ్చా? 3 hours 40 వర్తి అండి. 10 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన తుఫాన్ గుర్తుంది కదా, అలాంటి సినిమా మళ్ళీ తిరిగి వస్తుందంటే ఎలా ఉండదు అలా ఉంది. డే 1 100 కోట్లు కొట్టేలా ఈ రిలీజ్ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రాజమౌళి గారు స్పీచ్ ఇచ్చిన తర్వాత అరుపులేంటి, ఆ కేకలేంటి, పిచ్చగా ఉంది మూవీ అయితే. బాహుబలి ఒకటే చెప్తున్నా, టాలీవుడ్ లో ఎంతమంది రాజులైన ఉండొచ్చు, ఇండియాకి ఒకటే రాజు, అది మా ప్రభాస్ రాజు అన్నట్టు. రాజమౌళి గారు వచ్చి మామూలుగా చెప్పారు మూవీ గురించి, దీన్ని కట్ చేసాం, కొన్ని సాంగ్ తీసాం, అది అని చెప్పారు. ఓవరాల్గా మూవీ అయితే కట్ చేసిన ఇంత బోరింగ్ లేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కూర్చొని సీట్లో 10 సంవత్సరాలు వచ్చిన సినిమాను కూడా ఇంత యాక్టివ్గా చూసి ప్రతిదానికి అరుపులు ఇచ్చినందుకు చాలా బాగుంది, చాలా ఎంకరేజ్మెంట్గా ఉందన్నమాట. తమన్నాకి అనేది 2 సాంగ్స్ తీసేశారనమాట. కన్నా నిద్రించరావు అని, ఇంకోటి తమన్నాది ఓరోరి అది ఉంటుంది, అది 2 తీసేశాడు. మామ నువ్వు నన్ను పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు బాహుబలిలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే పిచ్చిగా ఉంది. ఇంకా అయితే అసలు 10 సంవత్సరాల తర్వాత చూసినట్లేదు. నాకైతే అప్పుడు చూడలే, నేను ఈరోజు డే 1 చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా బాగుంది. బాలీవుడ్లో కాన్స్ అందరికీ చూపెట్టింది అప్పుడెప్పుడు బాహుబలి, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తోటి 100 కోట్ల సినిమా అని ఒకటే మా ప్రభాస్ రాజు వల్ల అవుతుంది. టాలీవుడ్లో స్టార్లు ఎంతమంది ఉండొచ్చు, ఇండియాకి ఒకటే స్టార్, మా రెబల్ స్టార్ అన్నారు. ప్రభాస్ అంటే పిచ్చి అంతే, ఎవడైనా ప్రభాస్ ఫ్యాన్స్ చెక్కిచ్చాడు అంతే. కొన్ని సీన్స్ యాడ్ చేశారు, కొన్ని డైలాగ్స్ యాడ్ చేశారు, అది చాలా బాగుంది. అండ్ ఓవరాల్ కొంచెం లెంతీగా అనిపించినా అదొక ఈ ఐమాక్స్ లో చూడడం అనేది సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 hours 45 minutes కదా, అంటే 2 parts కలిపి చూడడం ఎలా అనిపించింది? అంటే సీన్స్ ఏం కట్ చేసినట్టు అనిపించలేదు, పూర్తిగా లైక్ మొత్తం అంతా యాడ్ చేసే ఉంది. బట్ కొన్ని సీన్స్ యాడ్ చేశారు,
సాంగ్స్ ఒకటో రెండో కట్ చేశారు, బట్ ఓవరాల్గా ఏం మాకు లోటు లేదు. కంప్లీట్గా రాజమౌళి సార్ వచ్చారు ఫస్ట్ థింగ్, అది చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 మీరు థియేటర్లోనే చూసారా? ఎస్, అవునా? ఓకే. ఆల్మోస్ట్ 10 times చూసాను నేను థియేటర్లో. ఇప్పుడు ఇది ఫస్ట్ షో డైరెక్ట్ వచ్చి చూద్దామే అనేసి వచ్చింది. సో 1, 2 చూసి ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 అదే మొత్తం పార్ట్ చూడడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. 10 years తర్వాత కదా మళ్ళీ 2 కలిపి చూడడం అనేది లైక్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్కడ 2 వేరు చేశారు లేదా స్టిక్ చేశారని లేదు, కంప్లీట్గా ఒక మూవీ చూసిన ఫీలింగ్ సో కలిగింది. ఇంత మూవీ చూసారు కదా, 1 word అబౌట్ అంటే ప్రభాస్ గారు అని అనుష్క చెప్పాలంటే 1 word లేదు, రాజమౌళి సార్ అయితే ఎపిక్ అని పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ. అసలు ఎపిక్ అంటే ఎపిక్ సార్. మీరు పైగా థియేటర్కి వచ్చి మేమందరము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో చూడాలనుకోవడం కూడా చాలా సూపర్బ్. అసలు ఆల్ ద బెస్ట్. థియేటర్లో చూసుంటారు. నేను చూసా 7th class లో అన్నా చూసా. ఎలా ఉన్నాడు ప్రభాస్ ఇప్పుడు? చాలా PCX సూపర్ ఎక్స్పీరియన్స్. సో 3 hours 45 minutes కదా, ఎలా అనిపించింది? తొందరగా అయిపోయింది అనిపించింది. కొంతమంది ఏంటి కొంచెం వాళ్ళు ఫ్యాన్స్ కాదేమో, మేము డై హార్డ్ ఫ్యాన్స్. కదా. మీకు బాహుబలి ఇప్పుడు మొత్తం దీంట్లో ఫేవరెట్ డైలాగ్ ఆఫ్ ప్రభాస్ గారు? ఫేవరెట్ డైలాగా అమ్మ జాగ్రత్త మామ. మోస్ట్ ఇన్నోసెంట్ ప్రభాస్ అనిపించింది సినిమా మొత్తం. చాలా. తెలుగులో చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, వై ప్రభాస్? వై ప్రభాస్ అంటే ఏం చెప్పాలి, ప్రభాస్ అంటేనే ప్రభాస్. అన్న బీజం ఉంది, మామూలు లేదు అసలు. నెక్స్ట్ లెవెల్ బీజం అన్న చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ బీజం అన్నమాట. రాజమౌళి ఇంటర్వ్యూ ఆయన చెప్పింది 5 నిమిషాలు కానీ సినిమా అంత చెప్పిండు ఆయన. చెప్పింది 5 నిమిషాలు కానీ సినిమా అంత చెప్పిండు ఆయన. కానీ బీజం ఉంది చూడు బ్రో, హైలైట్స్ బీజం బ్రో. అసలు బూజ్ బ్రో చేయాలి బ్రో, ఇట్లా అదురుతుంది ఇట్లా. ఇంటర్వ్యూలో టీజర్ ఒకటి వేసాడు, బాగుందన్న. మధ్యలో కామిక్ వేసిండు అన్న, మధ్యలో అది కూడా బాగుందన్న, అదిరిపోయింది. ప్లస్ ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా మళ్ళీ ప్రియమ కూడా వచ్చిన అన్న. ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు 4వ క్లాస్ అవుతున్నా అన్న, ఇప్పుడు ఇంటర్ సెకండ్ బీటే ఫస్ట్ ఇయర్ అవుతున్నా అన్న. మళ్ళీ వచ్చిన సినిమాకి 4th సైడ్ అన్న, బీటే ఫస్ట్ ఇయర్ అన్న. 10 ఏళ్ళు అయిపోయింది అన్న సినిమా చూసి. అదే ఎక్స్పీరియన్స్ అన్న. బీజం మాత్రం 4K మాత్రం మాల్ లేదన్న. సినిమా మాత్రం అదిరిపోయింది అన్న, మాల్ లేదు. 4K క్లారిటీ బాగా వచ్చింది, అందరూ చూడాలి. నేను 3 సార్లు వెళ్తా. మీరు ఇప్పుడు అయిపోయిందా నైట్ షో, మళ్ళీ వెళ్తా. మళ్ళీ రేపు పొద్దున్న 9ంటికి వెళ్తా, రేపు మధ్యాహ్నం వెళ్తా, రేపు నైట్ 6ంటికి వెళ్తా, మళ్ళీ ఎల్లుండి పొద్దున వెళ్తా, మళ్ళీ ఎల్లుండి నైట్ వెళ్తా, నేను మధ్యాహ్నం వెళ్తా, అన్నింటికి వెళ్తా. ప్రభాస్ స్టార్, ప్రభాస్ ఫ్యాన్. మహేష్ పతి ఊపిరి పీల్చుకో. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మీ ఏజ్ ఎంత అండి? ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నా ఏజ్ ఇప్పటికి 10 ఏళ్ళు వెనక్కేసుకుంటే 27. ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ పార్ట్ టికెట్స్ కోసం కొట్టుకున్న మర్చిపోలేని జ్ఞాపకం అన్నమాట అది. నైట్ అంతా కూర్చొని టికెట్ల కోసం బుక్ మై షో దండయాత్ర చేసాం నిజంగాని. 2 టికెట్ల కోసం దండయాత్ర, అది గుర్తొచ్చింది. అండ్ సెకండ్ పార్ట్కి ఇంకా హెవీగా ఎవరిస్తారు టికెట్లు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి అనే పాయింట్. ఆ 2 జ్ఞాపకాలు మర్చిపోలేని జ్ఞాపకాలు మళ్ళీ ఈ ఎపిక్ ద్వారా మామూలుగా లేదు, నిజంగా అదే చెప్తున్నా. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ విడివిడిగా చూడడం వేరు, ఎపిక్ లాగా నిజంగా ఒక ఎపిక్ని చూడడం వేరు. నాకు తెలిసి అయితే ఈ 7 వండర్స్ కాకుండా 8th వండర్గా రాజమౌళి గారి పేరుని ఇచ్చేస్తే బాగుంటుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్లాప్ అంటే ఫస్ట్ ఫ్లాప్ టాక్, డివైడ్ టాక్ వచ్చింది కదా, జెండు బాంబ్ ఇలా అన్నారు కదా. ఇప్పుడు అంటే అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? జెండు బాంబ్ అన్న వాళ్ళే కాదు నెత్తిన పెట్టుకున్నారు సినిమాని. మరి ఇంకా దాని గురించి ఫస్ట్ పార్ట్లోనే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనేది మన అందరికీ తెలుసు. అలాంటి సెకండ్ పార్ట్ 1800 కోట్లు నాకు తెలిసి 2 కలిపి, కాబట్టి ఇది ఇంకా ఎక్కువ చేసేయండి. 3 గంటల 40 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టలేదు. 2 పాటలు మనకు తెలిసిన కదే, మన అందరం చూసిన కదే. ఎక్కడా కూడా మనకి తెలిసినట్టుగా చూసినట్టుగా కాకుండా కొన్ని కొత్త సీన్స్ని యాడ్ చేసి, అరే ఇది మనకు తెలుసు కదా అనిపించినా కూడా హై మూమెంట్ మనకు ఇస్తున్నారు చూడండి. అండ్ రాణా గారు యాక్షన్, ప్రభాస్ గారు, శివగామి, మనందరికీ కూడా రమ్యకృష్ణ గారు ఆ పెద్ద కళ్ళు, ఆవిడ లుక్, ఆవిడ అమ్మవారి రూపంలో చూసి మనం ఇదైపోతాం. అలాంటి శివగామిగా అప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో అదే హై మూమెంట్. అండ్ అనుష్క గారు, తమన్నా గారు, ఏది కావాలో నిజంగా చెప్తున్నా కదా, రాజమౌళి గారికి ఎంత ఇవ్వాలో అంత తెలుసు, ఎంత కత్తిరించాలో అంత తెలుసు, అంత కత్తిరించి ఎంత సినిమాను మనకి ఇవ్వాలో అంత ఇచ్చారు. 3 గంటల 45 నిమిషాలు బోర్ కొట్టకుండా 2 పార్ట్లు కలిపి చూసిన సినిమాని రిలీజ్లో కూర్చోబెట్టిన మగాడంటే రాజమౌళి అండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు, ఎవరి వల్ల క్రియేట్ చేయడానికి కూడా అవుతుంది. ఇప్పుడు ఎపిక్ 3 hours 45 minutes కదా, సాంగ్స్ తీస్తారు కదా, బోర్ కొట్టదా ఇక్కడ? ఒక్క సెకండ్ కూడా మీకు బోర్ కొట్టదు బ్రో. ఫస్ట్ 2 పార్ట్లు మీరు ఎంత అయితే ఎంజాయ్ చేశారో
ఇప్పుడు ఈ థర్డ్ పార్ట్ కూడా సేమ్ అలానే ఎంజాయ్ చేస్తారు. రెండు కలిపిన పార్ట్లు కూడా సేమ్ అలానే ఉన్నాయి. మస్ట్ వాచ్ అన్న, ఇంతకన్నా ఏం చెప్పలేము. డిలీటెడ్ సీన్స్ అన్ని యాడ్ చేశారన్న, అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఫస్ట్ హాఫ్ లో యాడ్ చేశారు, సెకండ్ హాఫ్ లో యాడ్ చేశారు, క్లైమాక్స్ లో కూడా యాడ్ చేశారన్న. నెక్స్ట్ లెవెల్ సీన్. తమన్నా కంటే ఆ పచ్చబొట్టేసిన సాంగ్ ఒకటి తీసేశారు. అది రాజమౌళి డైరెక్షన్ కాబట్టి తప్పకుండా తీసేస్తారు, బాహుబలి కాబట్టి. అది మనోహరి సాంగ్, 2 సాంగ్ తీసేశారు కాబట్టి పర్లేదు. సినిమా మాత్రం బాహుబలి కోసం, ప్రభాస్ కోసం రావాలన్న సినిమాకి పక్కా అన్న. ఇది మాత్రం ఇలాగే కంటిన్యూ రన్ చేస్తే మాత్రం 500 crores 1000 crores కూడా పక్కా వస్తాయన్న. మస్ట్ వాచ్ సినిమా అన్న ఐమాక్స్ లో. ప్రభాస్ గురించి జై రెబెల్ స్టార్, జై రెబెల్ వుడ్. రెబెల్ వుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. స్పిరిట్ ఉందన్న. సందీప్ రెడ్డి వంగతో వస్తున్నాడు, ఇంకేం కావాలన్నా? సందీప్ రెడ్డి వంగ అనిమల్ తీశాడు, అర్జున్ రెడ్డి తీశాడు, కబీర్ సింగ్ తీశాడు, 3 జాతిని మింగేశాడు. ఇంకేం కావాలి? రెబెల్ స్పిరిట్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్. 4 hours అయినా అదే ఎమోషన్ ఉంటుంది అన్న సినిమా మొత్తం. ఏంటంటే ముందు ఒక్కొక్క పార్ట్లో ఏంటంటే చాలా వరకు అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. తమన్నా అన్వాంటెడ్ లవ్ స్టోరీ అన్నీ తీసాడు. మీకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఆ సాంగ్స్ కానీ ఎక్కడైతే తమన్నా ప్రభాస్ సీన్స్ ఉంటాయి అన్నీ కట్ అయిపోతాయి. ఏంటంటే ఆ ఒక్క ఎమోషన్ని క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేస్తారు. మీకు ఏంటంటే వెళ్ళారంటే ఓన్లీ ప్రభాస్ కోసం వెళ్ళండి. అది కాక ఇంటర్వెల్లో బాహుబలి ఎటర్నల్ వార్ ఒక ట్రీజర్ వేస్తాడు, యానిమేటెడ్ ట్రీజర్ సూపర్ ఉంటుంది. మొన్న వచ్చి నరసింహ సినిమా ఉందా, ఆ ట్రీజర్ ఆ రేంజ్ గ్రాఫిక్స్తో ఉంది ట్రీజర్. మీరు పక్కా చూడండి. ఈసారి కూడా మనం కూడా సిరీస్ కాదండి, డైరెక్ట్ మూవీ యాక్చువల్లీ వేశారు 2027లో యానిమేటెడ్ మూవీ బాహుబలి ఎటర్నల్ వార్. మస్ట్ వాచ్. ఏంటంటే మనం కూడా పోటీ ఇవ్వాలి కదన్న కర్ణాటక వాళ్ళకి. వాళ్ళు ఎలా అయితే జై నరసింహ లాంటి రీల్స్ చేశారో సేమ్ యాస్టిజ్ అదే స్టోరీతో ఇప్పుడు బాహుబలి ఎటర్నల్ వార్ వేస్తున్నారు. అది మన ఏంటంటే సేమ్ ఆ గ్రాఫిక్స్ మీరు చూస్తారు కదా, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది మూవీ. కలెక్షన్ ఏంటన్నా ఒకటే అన్న, ఫెస్టివల్ బాహుబలి అనేది ఫెస్టివల్. మీరందరూ ఏంటంటే కలెక్షన్ చూస్తున్నారు కానీ ఇది ఇలా రిలీజ్ చేయడం ఏంటంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ వచ్చాం, అది అనేది మాకు మెమరీస్. అలా చాలామందికి ఉంటుంది కాబట్టి నేనేమంటే కలెక్షన్ పక్కన పెట్టండి, ఫ్యామిలీతో మళ్ళీ వచ్చి 2 పాటలు కలిపి చూడండి. ఫస్ట్ మీకు అలా అనిపిస్తుంది, మెమరీస్ అంతే. కలెక్షన్ ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు చేసేటప్పుడు ప్రభాస్ ఒక 5-6 years డెడికేట్ చేశాడు. ఇప్పుడు ఆ కష్టం అంతా చూస్తుంటే అన్న వర్త్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అంత మార్క్ వచ్చిందంటే బాహుబలి వల్లే. రాజమౌళికి చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఆ రీచ్ వచ్చిందంటే ఇప్పుడు టాలీవుడ్ ఈ రేంజ్లో ఉందంటే ఎవరి వల్ల? బాహుబలి వల్ల. అదంతా రాజమౌళి. ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకటే ఈ రేంజ్ వరల్డ్లో లేదా బిగ్గెస్ట్ వరల్డ్ స్టార్ అయ్యాడంటే రాజమౌళి వల్ల. అది అన్న హార్ట్ టచింగ్ అన్నది. ప్రభాస్ ఏంటంటే ఎంత డౌన్ టు ఎర్త్ మీకు ఆ ఒక్క వీడియోలో తెలిసిపోతుంది, ఆ ఒక్క ఇంటర్వ్యూ తెలుస్తుంది. మీరు చూడండి అన్న సినిమా, ప్రభాస్ కోసం చూడండి. జై రెబెల్ స్టార్. ప్రభాస్ గారు అయితే నాకు చాలా ఇష్టం, అతని సినిమాలన్నీ చూస్తాను నేను. సో ఇప్పుడు 3 hours 45 minutes అది బాహుబలి 1-2 కలిపి తీశారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ హిట్ అవుతుంది. సో అంటే ప్రభాస్ గారు రానా గారు కలిపి చేసిన సినిమా కదా, సో ఇద్దరిలో ఇప్పుడు హీరో ఎవరో చెప్తారా మరి ఈ సినిమా? ప్రభాస్ అనుకుంటా. అవునా? ఎలా అనిపించింది కార్తీక్ చెప్పురా? ఇట్ వాజ్ అ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. నిజం చెప్పాలంటే చాలా ఎంజాయ్ చేసా. ఒక మాటలో చెప్పాలంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ లవ్ టు వాచ్ ఎట్ PCX. ఎందుకంటే ఏ థియేటర్లో చూసినా రాజమౌళి గారు చెప్పినట్టు మళ్ళీ PCXకి వచ్చే చూస్తారు ఇటువంటి లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్, ఇటువంటి ఈవెంట్ ఫిలిమ్స్ అనేవి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాను అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ XXX. అంటే ఒక త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనిపించింది బికాస్ ఆఫ్ దట్ సౌండ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దట్ ఫ్లాట్ రేషియో. సో అవి చూస్తున్నప్పుడు PCXలో ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చినప్పుడు 2015లో నీకు టికెట్ కూడా దొరకలేదు. 2015లో ఐ వాస్ ఎట్ 5th class, 2017లో ఐ వాస్ ఎట్ 7th class. టుడే ఐఎమ్ ఎట్ 21 years. సో ఐ ఫస్ట్ వాచ్ చేసింది షాలో అండ్ నెక్స్ట్ వాచ్ చేసింది లక్ష్మీ కలర్ అండ్ నౌ ఫైనల్లీ అట్ PCX. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే ద లైఫ్ ఈజ్ గోయింగ్ విత్ బాహుబలి అనిపించింది. సో ఇట్ వాస్ ఎ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ రెబల్ స్టార్. అంటే అప్పట్లో రెబల్ స్టార్ని చూస్తుంటే ఆ హై, ఆ ఫీలింగ్ అండ్ అదే ఆ లుక్స్ అండ్ క్లోజ్అప్ షాట్స్ ఆఫ్ ఐ షాట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కొక్క షాట్ చూస్తుంటే అది ఇది వరకు ఎంజాయ్ చేసాము, బట్ ఇప్పుడు ప్రతి షాట్ డీటెయిల్డ్గా చూస్తుంటే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డాడో ఒక సినిమాకి. ఎవ్రీ షాట్లో, ఎవ్రీ సీన్లో, ఎవ్రీ సీక్వెన్స్లో ఆయన చేంజ్ చేసిన మూమెంట్స్ కానీ, ఆయన చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ దే ఆర్ కంప్లీట్లీ హైలైట్. ఒక డార్లింగ్ వైపు పక్కన పెడితే హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఒక
కల్కి చూసిన తర్వాత ఇంకా కర్ణుడిలాగే కనిపిస్తున్నారు ఆయన. సో ఇట్ వాస్ హ్యూజ్. 2 to 3 సీన్స్ కొత్త సీన్స్ ఉన్నాయి. అండ్ 1 ఎలివేషన్ సీన్ అయితే ఎప్పుడైతే బాహుబలి అని చెప్పేసి ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో అలా దేవసేన వెనకాల చూస్తున్నప్పుడు అలా దిగుతాడు. సో నెక్స్ట్ లెవెల్. అండ్ రాజమౌళి గారి అంటే ఇలా చెప్పచ్చో లేదో తెలీదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేరు ఆయన. ఎలా ఉంది బ్రో బాహుబలి రీ రిలీజ్? భయ్యా మెయిన్గా చిన్న అన్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఈ టైంలో రావడం. అది తప్పించి రిమైనింగ్ సినిమా రివ్యూ కానీ సినిమా విషయానికి వస్తే ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయినట్టే ఉంది సినిమా అయితే. ఆల్రెడీ మనం ఒక ఈజీగా ఒక 100 టైమ్స్ చూస్తుంటాం ఈ 6-7 ఇయర్స్లో. కొంచెం ఒక 100 టైమ్స్ మనం సినిమా చూసేసి ఉంటాం ఆల్రెడీ. కానీ మళ్ళీ వచ్చి 4 hours థియేటర్లో కూర్చుంటున్నామంటే ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన సినిమా విజన్ ఏంటి అనేది అందరికి అర్థమవుతుంది. సినిమాలో చాలా ఎలిమెంట్స్ అంటే 1-2 విడివిడిగా మనం ఏదైతే చూసామో చాలా ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. కొన్ని సాంగ్స్ ట్రిమ్ అయ్యాయి, ఇంకొన్ని సీన్స్ కూడా ఎగిరిపోయాయి. కానీ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్ ఉంటుందో ప్రతి సీను అలాగే ఉంది, ఎక్కడ ఇంచు కూడా తగ్గలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. నేనే త్రూ అవుట్ థియేటర్లో కూర్చున్నంతసేపు అరే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగాలేదు, ఈ సీన్ ఎలా ఉంది అని క్యాల్కులేట్ చేస్తాం ప్రతి ఒక్కరం. బట్ ఈ సినిమాలో అలా థాట్ కూడా రానివ్వలేదు రాజమౌళి అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని మ్యాక్స్ పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. మీ సినిమాలు మర్చిపోతారు అసలు సినిమా అంటే ఇది కదా. 4 hours చూసామనే థాట్ కూడా ఉండదు. ఇంకా యాక్టింగ్ గురించి దాని గురించి రివ్యూ చెప్పాల్సిన పనే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.